యూ. ఈరోజు ఏం లేదండి, క్వశ్చన్ అండ్ ఆన్సరే. ఏమన్నా ఉంటే అడగండి, చెప్తాం. డెల్టా మటుకు ఇండోనేషియాలో దుమ్ము రేపుతుందండి. నాకు తెలిసి 20 కోట్ల జనాభా అనుకుంటా ఇండోనేషియా. 2600 మంది డెత్స్ అయ్యాయి ఈరోజు. ఇండోనేషియాలో బాగా దుమ్ము రేపుతుంది. హెల్త్ గురించి వదిలేయండి సార్, బాగానే ఉన్నాము. ఆదిశేష్ గారు, హెల్త్ గురించి వదిలేయండి, బాగానే ఉన్నాం. ఇది న్యూ వేరియంట్, ఇప్పుడైతే డెల్టానేనండి. డెల్టా ప్లస్. హౌ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ థర్డ్ వేవ్. ఫస్ట్ టైం తీసుకోండి. మెంతులు తీసుకోవడం, కడుపుబ్బరం ఇట్లాంటివి ఉంటే ఫెనుగ్రిక్ ఎక్స్ట్రాక్ట్స్ దొరుకుతాయండి. డైలీ 250 mg తీసుకోండి ముందు జాగ్రత్తకి. డెల్టా ప్లస్ సింటమ్స్ ఏం లేవండి, ఏం లేకుండానే లోపల ఇబ్బంది అయిపోతుంది. వ్యాక్సిన్ వేసుకోవాలా వద్దా అది మీ ఇష్టం అండి. వ్యాక్సిన్ మీద మా అభిప్రాయం అయితే ఎప్పుడో చెప్పేశాం. తెలంగాణలో డెల్టా ఇప్పుడు స్పెసిఫిక్గా సౌత్ ఇండియా మటుకు థ్రెట్లో ఉంటుందండి డెల్టాకి. ఎందుకంటే సౌత్ ఇండియాలో సెకండ్ వేవ్లో మ్యాక్సిమం వచ్చిపోయింది 484 440 N440K. N440K ఎక్కువ ఇబ్బంది పెట్టింది, అటు కేరళ కానీ ఇటు మనది కానీ. డెల్టా రాలేదు సౌత్ ఇండియాకి. డెల్టా వచ్చింది అని చెప్పి ఫీల్ అవుతారు కానీ డెల్టా అయితే రాలేదు. ఎందుకంటే B1617కి B16172కి కన్ఫ్యూజన్ అవుతుంది. 6171 కప్ప అంటారు అనుకుంటా. అంతకుముందు ఒకవేళ ఏమన్నా మనకు గాలి తగిలినా కానీ 6171 తగిలింది, 6172 తగలలేదు. 6172ని డెల్టా అంటారు. స్పెసిఫిక్గా సౌత్ ఇండియా మటుకు ఇంకా డెల్టాకి అయితే నా దృష్టిలో హెడ్ ఇమ్యూనిటీ రాలేదు. N440Kకి వచ్చింది, కర్నూలు వేరియంట్కి వచ్చింది, కానీ డెల్టాకి రాలేదు. ఎందుకంటే డెల్టా ఎప్పుడు కూడా <15 CT వాల్యూలు ఉంటాయి అని చెప్పి ఎక్కువ స్టడీస్ వస్తున్నాయి. మేము సెకండ్ వేవ్లో అంత <20 CT వాల్యూలు చూడలేదు, <15 అసలు చూడలేదు. కాబట్టి ఏంటంటే మనం ఇంకా కూడా ససెప్టబుల్ టు డెల్టా అండ్ డెల్టా ప్లస్. కోవికేర్లోకి వచ్చిన వాటిల్లో RT-PCR మటుకు CT వాల్యూలు డెల్టాకి పోలికలో ఉన్నటువంటి CT వాల్యూలు అయితే మేము ఎక్కువగా చూడలేదు. కాబట్టి మనం ఖచ్చితంగా డెల్టాకి సౌత్ ఇండియా, స్పెసిఫిక్గా సౌత్ ఇండియా ససెప్టబుల్ టు డెల్టా ప్లస్ థర్డ్ వేవ్లో. సడన్గా పడిపోతున్నారని TV9లో అంటున్నారు కదా. మనం అదే చెప్తే మన మీద కేసు పెట్టారండి. మనం అంతకుముందు అదే చెప్తే బాబు బయటికి తెలియకుండానే లోపల ఇబ్బంది అయిపోతుంది, సడన్గా కొలాప్స్ అవుతారు డెల్టా ప్లస్లో అంటేనే మన మీద కేసు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు అదే చెప్పుకుంటున్నారు. ఇంకా వాళ్ళ దాన్ని ఏమంటారు, విచక్షణ. వాళ్ళ విచక్షణకు వదిలేయటమే దాన్ని. హౌ టు ఐడెంటిఫై. RT-PCRలో CT వాల్యూలు 1తో స్టార్ట్ అవుతాయండి. అది 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 1తో స్టార్ట్ అయ్యాయి అంటే మటుకు ఖచ్చితంగా RT-PCR CTలు అది డెల్టా కింద ససెప్ట్ చేయాల్సిందే. విత్ ఇన్ సెంటమ్ వచ్చిన 3 days లోపు <15 ఉంటాయి మోస్ట్లీ CT వాల్యూలు. అదే 2 ఇయర్లీగా కానీ చేపిస్తే 18, 19 వస్తాయి. బ్రామ్లిన్, కొరస్టిన్ విడివిడిగా వాడచ్చా? ఇంక దొరకనప్పుడు ఏం చేస్తామండి, వాడండి.
కవాసుర కొడ్నీరు, అల్లం, వస, ఇంకో 2 వేరే ఉంటాయండి. వస ఆల్రెడీ మనం బ్రామెక్సైన్ ప్రిఫర్ చేస్తున్నాం, అందుకే. అల్లం అంటారా, అల్లం యాంటీ హిస్టామైన్, జలుబు వచ్చినప్పుడు అల్లం బాగా ఉపయోగపడుతుంది. దాంట్లో మటుకు చూసినవి అవే. పూర్తిగా పనిచేస్తుందా అంటే, వస అయితే TMPRSS2 ఇన్హిబిటర్ కాదు. వసని మళ్ళీ కెమికల్ రియాక్షన్ చేసి బ్రామెక్సైన్ ప్రొడ్యూస్ చేస్తారు. బ్రామెక్సైన్ TMPRSS2. ఈవెన్ అదే వస నుంచి తయారయ్యే ఆంబ్రాక్సిల్ కూడా TMPRSS2 కాదు, ఇన్హిబిటర్ కాదు. డీవీటీ ఉన్నవాళ్ళు వ్యాక్సిన్ వేసుకోవచ్చు. డీవీటీ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో వ్యాక్సిన్ జోలికి వెళ్ళకండి. పిల్లలకి వ్యాక్సిన్ సెప్టెంబర్ కల్లా ఎప్పుడైనా వేస్తారండి. రేపు కూడా కావాలంటే వేస్తారు. అది వేయించాలా వద్దా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. టెర్బిట్లైన్ బ్రామెక్సైన్ కాంబినేషను అండ్ టెర్బిట్లైన్ మత్తు వస్తాయండి. కాబట్టి ఏంటంటే కాంబినేషన్లు ఎప్పుడు మత్తు వచ్చే ఉంటాయి. ఆ మత్తు మరీ ఎక్కువ అవ్వకుండా చూసుకోండి. ఎందుకంటే 10 రోజుల నుంచి 15 రోజులు వాడాల్సి వస్తుంది బ్రామెక్సైన్. మరీ డిజీగా అయిపోతారు. కొత్తిమీర మీ ప్రొనౌన్సియేషన్ మీద కామెంట్ చేస్తున్నారు. మేము జెడ్పీ స్కూల్లో చదువుకున్నామండి, ఏం చేస్తాం. మా నాన్నకాడ ఆ రోజు అన్ని డబ్బులు ఉన్నాయి. కాన్వెంట్కి పంపించే అన్ని డబ్బులు మా నాన్న దగ్గర లేవు. మాకు ఆ జెడ్పీ స్కూల్లో అంతే ఇంగ్లీష్ నేర్పించారు. ఆ తర్వాత గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్స్టైల్ టెక్నాలజీ అని చెప్పి, అది కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూటే, డిప్లొమా కూడా. మొత్తం 10+2 అంటారు మీ దగ్గర అయితే. మా దగ్గర అయితే ఆ డిప్లొమా 3.5 years శాండ్విచ్ కోర్సు, 10+3.5 గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాం కాబట్టి మాకు అంతే ఇంగ్లీష్ వచ్చు. ప్రివెంటివ్గా కలోంజీ వాడచ్చా? ప్రివెంటివ్ కలోంజీ వాడొద్దండి. కలోంజీ ఓన్లీ కన్ఫర్మ్ అయిన తర్వాతే. యాంటీవైరల్, అది వైరల్ క్లియరెన్స్ కోసం కన్ఫర్మ్ అయిన తర్వాతే వాడాలి. దానిమ్మ రసం అయినా కలోంజీ అయినా. డయాబెటిక్ కంట్రోల్కి కొరస్టైన్ వాడచ్చా? వాడచ్చండి. కొరస్టైన్ కూడా హెల్ప్ చేస్తుంది. పరాక్సిలం ఇండికం చూర్ణం ఎవ్రీడే వాడచ్చా? వాడచ్చండి. వాడటం మంచిది. పోస్ట్ కోవిడ్లో హెవీ కాఫ్ అంటే మీకు ఆల్రెడీ చెస్ట్ సిటీ ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుందండి. లక్కీగా బయటపడ్డారు. ఒకసారి ఆ మిస్నాక్ 600 పొద్దున సాయంత్రం ఒక 1 week వాడండి. అప్పుడు కూడా కాఫ్ వస్తుంది. కాకపోతే ముందు లోపల క్లియర్ అయిపోయిన తర్వాత కాఫ్ కంట్రోల్ అవుతుంది. మిస్నాక్ 600 అయితే వాటర్లో కలుపుకొని పొద్దున సాయంత్రం ఒక 1 week అయితే వాడండి. ఆ 1 week కూడా మీకు డ్రై కాఫ్ వస్తుంది. ఎందుకంటే కాఫే మీకు లోపల ఉన్న చెత్త బయటికి వెళ్ళాలి అంటే మన బాడీ చేసే మెకానిజం కాఫే. ముందు జాగ్రత్తగా మెంతులు రోజు వాడొచ్చా? ముందు జాగ్రత్తగా మెంతులు వాడాలండి. ఒకవేళ మెంతులు తినడం ఇబ్బంది అనుకున్న వాళ్ళు ఫెనుగ్రీక్ ఎక్స్ట్రాక్ట్స్ వాడండి.
సార్ మిరియాలు కూడా గుడ్ ఈవినింగ్ సార్. ఎట్టున్నాడండి మీ పేషెంట్? జెడ్పీ స్కూల్ చదివి ఐఏఎస్ ఐపీఎస్లు అయ్యారు. ఇదివరకు అంతా జెడ్పీ స్కూల్లే ఉన్నాయండి. మరి వరాక్సిలిన్ ఇండికమ్ డైలీ డోసేజ్ డైలీ 1000 mg వరకు వాడచ్చండి, ఇబ్బంది ఏం లేదు. అదే ఎక్స్ట్రాక్ట్ అయితే 300 to 500 వాడండి. ఎక్స్ట్రాక్ట్ కాదు మామూలు పౌడర్ అయితే 1000 mg వరకు వాడండి. దానిమ్మ తొక్కలు జ్యూస్ బదులు పోమోగ్రానైట్ పీల్ ఎక్స్ట్రాక్ట్ వాడచ్చండి, కాకపోతే ఎడిబుల్ చూసుకోవాలి. ఎందుకంటే పోమోగ్రానైట్ పీళ్ళు మొహానికి ఫేషియల్స్ చేసే కూడా ఉన్నాయి. అది ఎడిబులా కాదా చూసుకోండి. థైరాయిడ్ టీఎస్హెచ్ మీకు థైరాయిడ్ హార్మోన్ మరీ ఎక్కువ ప్రొడక్షన్ మరీ ఎక్కువ ఉందనుకోండి, హైపర్ థైరాయిడిజం ఉంటే మటుకు కొర్స్టైన్ హెల్ప్ చేస్తుంది. కొర్స్టైన్ తీసుకుంటే మీకు థైరాయిడ్ ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది. హైపో అయితే మటుకు కొర్స్టైన్ వాడకూడదు. 10 years బేబీకి ఏం అవసరం లేదు. పోమోగ్రానైట్ పీల్ ఎక్స్ట్రాక్ట్ రోజు అవసరం లేదండి, అది యాంటీవైరల్. ఓన్లీ ఇన్ఫెక్ట్ అయినప్పుడు మాత్రమే వాడాలి. ఇన్ఫెక్ట్ అవ్వకపోతే కలోంజీ కానీ పోమోగ్రానైట్ పీల్ ఎక్స్ట్రాక్ట్ కానీ అవసరం లేదు. దానిమ్మ తొక్కల జ్యూస్ రోజు తాగకూడదండి, ఇన్ఫెక్ట్ అయితేనే తాగాలి. సెకండ్ వేవ్లో ఎఫెక్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ వస్తుందా? మీరు సెకండ్ వేవ్లో ఎఫెక్ట్ అయింది 440 కేక్ అండి, ఇప్పుడు వచ్చేది డెల్టా కాబట్టి వస్తుంది. ఒకవేళ మీరు సెకండ్ వేవ్లో డెల్టాకి ఎఫెక్ట్ అయి ఉంటే డెల్టా మళ్ళీ రాదు, కానీ డెల్టా ప్లస్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇట్లా వేరియంట్ ఏదే మీకు వచ్చిందనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. తిరుత్తని చెన్నై గురించి ఆయనే బయటికి రాలేదండి. ఆయన బయటికి రాకుండా ఆయన్ని రెఫరెన్స్గా తీసుకొని ఇంకొకళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకో అది కరెక్ట్గా లేదు. ఎందుకంటే ఇదివరకు ఆనందయ్య మందు ఆన్లైన్లో అమ్ముతా అని చెప్పి కూడా ఆయన పర్మిషన్ లేకుండా వెబ్సైట్ క్రియేట్ చేయటం, అప్పుడు నాన్ సెన్స్ అవ్వటం, ఇవన్నీ జరిగాయి. కాబట్టి ఏంటంటే అసలు ఆయన బయటకు వచ్చి ఆ ప్రోటోకాల్లో ఆయన ఏమేమి వాడుతున్నారో చెప్తే అవి పనిచేస్తాయా లేదా ఎనాలిసిస్ చేసి బయట కెమికల్స్ ఏమున్నాయి, ఫ్లావనాయిడ్స్ ఏమున్నాయి, ఆల్కలాయిడ్స్ ఏమున్నాయి చూసి పనిచేస్తుందో లేదో చెప్పే అవకాశం ఉంటుంది. అసలు ఆయన రాకుండా నేనేం అడిగినా నేను ఇంజనీర్ అంటాడు, కంప్యూటర్ ఇంజనీర్. కాబట్టి ఏంటంటే డేటా లేకుండా దాని మీద కామెంట్ చేయడం వేస్ట్. పోస్ట్ కోవిడ్ హెయిర్ ఫాల్ అంటే మీకు స్టెరాయిడ్లు గట్టిగా కొట్టేసి ఉంటారండి, సర్దుబాటు అవడానికి టైం పడుతుంది. ఈసారి మీరు క్వశ్చన్లు కొంచెం స్లోగా చేస్తే చదవటానికి వీలు అవుతుంది. అందరూ వరుస కొట్టుకుంటా వెళ్ళిపోతే రోల్ అయిపోతాయి తప్ప ఉపయోగం ఉండదు. స్మెల్ లాస్ ఆఫ్టర్ 2 months అంటే మళ్ళీ వచ్చాయని చూడండి, మళ్ళీ ఇన్ఫెక్ట్ అయ్యారేమని చూడండి. గ్లైజిన్ సప్లిమెంట్స్ తీసుకోండి. థర్డ్ వేవ్ మనకి స్టార్ట్ అయిందా? ఈస్ట్ గోదావరి నుంచి అయితే సిగ్నల్స్ ఉన్నాయండి.
సింటమ్స్ లేకుండా పాజిటివ్ ఉంటే బ్రామెక్సైన్ కన్ఫామ్ అయితే బ్రామెక్సైన్ వాడాల్సిందేనండి, డాక్టరు సలహాపై. ఆనందయ్య గారు కూడా వ్యాక్సిన్ వేసుకున్నారంట, నేనైతే వేయించుకోలేదండి. యూరిక్ యాసిడ్ పెరిగితే గ్లైజిన్ హెల్ప్ చేస్తుందండి. గ్లైజిన్, కొత్తిమీర రసం రెండిటి కాంబినేషన్ బాగా హెల్ప్ చేస్తుంది. మెట్ఫోమిన్, బ్రామెక్సైన్ ఇంట్రాక్షన్స్ లెస్ దాన్ 1% ఉన్నాయండి. స్టార్టింగ్లో ఎక్కువ కేర్ తీసుకునేవాళ్ళం, కానీ ఆ తర్వాత వాడాము, ఇబ్బంది ఏం రాలేదు. ఫెనుగ్రీక్స్ ఎక్స్ట్రాక్ట్స్ డైలీ 250 mg అండి. పోమోగ్రానైట్ ఓన్లీ ఇన్ఫెక్ట్ అయినప్పుడేనండి, రోజు అవసరం లేదు. పర్స్టైన్ బ్రామ్లిన్కి ఆల్టర్నేటివ్ లేవండి. చిల్డ్రన్కి ఇన్ఫెక్ట్ అయిన ట్రీట్మెంట్ ఇదేనండి, ఇబ్బంది ఏం లేదు. కలోంజీ పెట్టండి సరిపోతుంది. హైడ్రోజన్ పెరాక్సైడ్ అండి, శానిటైజరు హైడ్రోజన్ పెరాక్సైడ్ మనకి మెడికల్ షాపుల్లో ఇస్తారు. 3% అని దాని మీద ఉంటే 3 times వాటర్ కలపండి, 6% అని ఉంటే 6 times వాటర్ కలిపి స్ప్రేయర్లో పోసుకొని స్ప్రే చేసి వాడుకోండి. ఎందుకు మీరు వ్యాక్సిన్ తీసుకోలేదు? సూపర్ వ్యాక్సిన్ ఇంకా రాలేదండి, అందుకే. ఇప్పుడున్న వ్యాక్సిన్ల మీద నాకు సదాభిప్రాయం లేదు, అందువల్ల నేను వ్యాక్సిన్ తీసుకోలేదు. రెండవది ఏంటంటే ఫ్యూచర్లో ఏడిఈ అంటారు, యాంటీబాడీ డిపెండెంట్ ఎన్హాన్స్మెంట్ యాక్టివేట్ అయ్యే వేరియంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి నేను బలంగా నమ్ముతాను. ఆ రోజు ఉన్న యాంటీబాడీలు పోగొట్టుకోవడానికి మళ్ళీ కష్టపడాల్సి వస్తుంది అని చెప్పి ముందే యాంటీబాడీలు రాకుండా నా జాగ్రత్తలో నేనున్నాను. యాంటీబాడీలు కోవిడ్ని ఏదో చేసేస్తాయి అనే థియరీని నేను నమ్మను. ఎందుకంటే ఎప్పుడైతే రీఇన్ఫెక్షన్ అయిన తర్వాత యాంటీబాడీలు ఏ ఊళ్ళో నిద్రపోతున్నాయి అనేది నాకు బేసిక్గా హాంకాంగ్ రీఇన్ఫెక్షన్ అయిన తర్వాత వచ్చిన క్వశ్చన్. ఆ తర్వాత నెవేడా కేసు చూసిన తర్వాత ఇంకా యాంటీబాడీలు మిథ్యా అని నేను పోస్ట్ పెట్టా. స్టిల్ ఐ స్టాండ్ ఆన్ దాట్. ఇప్పుడు అలాగే జరుగుతుంది. ఇజ్రాయెల్లో ఫైజర్ వ్యాక్సిన్ చేసుకున్నారంటే ఇప్పుడు 60 years దాటిన వాళ్ళకి ఎఫికసీ 81%కి పడిపోయింది. 97 నుంచి 81%కి పడిపోయింది ఫైజర్ వ్యాక్సిన్ యొక్క ఎఫికసీ. మరి ఫ్యూచర్లో ఇంకెంతకు పడిపోతుందో చూద్దాం. అందుకని ఏంటంటే ఫుల్ డేటా వచ్చి ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ చేయించుకుంటే ఇది పనిచేస్తుంది. నాకేంటంటే వ్యాక్సిన్ ఎఫికసీ అగైనెస్ట్ ఇన్ఫెక్షన్ కావాలి. అగైనెస్ట్ ఇన్ఫెక్షన్కి 90% అబవ్, కొత్త వేరియంట్లకు కూడా 90% అబవ్. 90 ఏంటి అసలు? వ్యాక్సిన్ చేయించుకుంటే రాకూడదు. వ్యాక్సిన్ చేయించుకుంటే వ్యాధి రాకూడదు. పోలియో వ్యాక్సిన్ అదే చెప్పింది, హెపటైటిస్ ఏ అదే చెప్పింది, హెపటైటిస్ బి అదే చెప్పింది, బీసీజీ అదే చెప్పింది. ఈ అగైనెస్ట్ హాస్పిటలైజేషన్లు, అగైనెస్ట్ ఐసీ అడ్మిషన్లు, ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. వ్యాక్సిన్ చేయించుకుంటే ఇన్ఫెక్షన్ రాకూడదు. నాకు తెలిసిన సైన్స్ ప్రకారం వ్యాక్సిన్ అలా పనిచేయాలి. అలా పనిచేయకుండా ఇప్పుడు యాంటీబాడీలు మర్చిపోండి, మళ్ళీ టీసెల్ ఇండ్యూస్ చేసే కొత్త వ్యాక్సిన్లు తెస్తాం. ఈ స్టోరీలన్నీ సైన్స్కి వ్యతిరేకం. ఈ సైన్స్కి వ్యతిరేకంగా చెప్పే స్టోరీలు మీరు నమ్ముతారేం కానీ నేను నమ్మను. అది యాజ్ పర్ సైన్స్ రూల్స్ ప్రకారం వ్యాక్సిన్ తీసుకురండి, నేను చేయించుకుంటాను. మీ ఇష్టం వచ్చినట్టు రూల్స్ చేంజ్ చేసుకునే వ్యాక్సిన్లు నేను చేయించుకోను.
రెండోది అగైనెస్ట్ హాస్పిటలైజేషన్ ఎంత? 81%. నా ప్రోటోకాల్లో 98-99% ఇస్తాను నేను. అగైనెస్ట్ హాస్పిటలైజేషన్ ఎఫికసీ నా ప్రోటోకాల్లో. కాబట్టి ఏది ఎనీ వేరియంట్కి 99% ఇస్తా ఎఫికసీ అగైనెస్ట్ హాస్పిటలైజేషన్. మరి ఇంక నేను ఎందుకు చేయించుకోవాలి దానికంటే ఎఫికసీ తక్కువలో ఉన్నటికి? నా ప్రోటోకాల్ అన్ని వేరియంట్లకి పనిచేస్తుంది. మీ వ్యాక్సిన్ అన్ని వేరియంట్లకు పనిచేస్తుందా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. రేపు వెళ్తా వ్యాక్సినేషన్కి. వ్యాక్సినేషన్ చేయించుకోవడం వల్ల నష్టం ఏంటి? డివిటి ఇడియోపతిక్ థ్రాంబోసైటోపీనియా, ఇంకా ఎడ్నో వైరస్ బోల్డ్ కథలు ఉన్నాయి. ఎంఆర్ఎన్ఏ బోల్డ్ సొల్లు ఉన్నాయి. సరే, ఎంఆర్ఎన్ఏ అంటే మన కాడ లేదు, అదృష్టవంతులం. ఎడ్నో వైరస్ అసలు సేమ్ వెక్టార్తో 2 డోసులు ఎలా ఇస్తారు? దీనికి ఆన్సర్ చెప్పండి. కోవిషీల్డ్ గురించి యాంటీ వెక్టార్ ఇమ్యూనిటీకి ఆన్సర్ చెప్పండి. మన దగ్గర ఎడ్నో వైరస్ ప్రివలెన్స్ ఎంత ఉందో ఆన్సర్ చెప్పండి. అసలు మన దగ్గర లాంచింగ్ సైట్లోనే ఎడ్నో వైరస్ వెక్టార్ పోద్ది అనేది సైన్స్. ప్రివలెన్స్ మన దగ్గర అంత ఎక్కువ ఉంది. 6 months లోపే చేయించాలి ఎడ్నో వైరస్ వెక్టర్ పుట్టిన పిల్లవాడికి. అటువంటిది 60 ఏళ్ళకి 70 ఏళ్ళకి ఎడ్నో వైరస్ వెక్టార్తో వ్యాక్సిన్ చేయడం ఏంటండి? కామెడీ కాకపోతే. ఇవన్నీ మాట్లాడకూడదు. అది ఎడ్నో వైరస్కు ఉన్న సొల్లు అది. రెండోది, నాకు వ్యాక్సిన్లు టీ సెల్లో CD8 ఇంటర్ఫెరాన్ గామాలు ఇండ్యూస్ చేస్తాయని వాళ్ళ డాక్యుమెంట్స్ చెప్తున్నాయి. కోవిడ్ కూడా అదే పనిచేస్తుంది. వాటిని కంట్రోల్ చేయడానికి మళ్ళీ సైటోకైన్ స్ట్రాములు అని చెప్పి మళ్ళీ స్టెరాయిడ్లు కొట్టుకొని ఇవన్నీ కథలపడాల్సి వస్తుంది. మళ్ళీ సేమ్ ఇండ్యూస్ చేసే వాటిని ఎందుకు లోపలికి ఎక్కించుకొని మళ్ళీ కష్టపడాలి? ఇట్లా బోల్డ్ క్వశ్చన్లు ఉన్నాయి నాకు వ్యాక్సిన్ల మీద. వీటికి ఎవరు ఆన్సర్లు చెప్పట్లా. మీరు చేయించుకోండి అంటున్నారు తప్ప వీటికి ఆన్సర్లు చెప్పట్లా. నిన్నే వచ్చింది ఒక పేపరు, యాంటీబాడీస్ వెళ్ళి ప్లేట్లెట్లను కొట్టి ప్లేట్లెట్ల అగ్రిగేషన్ వచ్చి మళ్ళీ క్లాటింగ్లు వస్తున్నాయని చెప్పి. ఏది వచ్చిన యాంటీబాడీలు, న్యూట్రలైజింగ్ యాంటీబాడీలు వస్తాయో, స్పైక్ యాంటీబాడీలు వస్తాయో, నాన్ న్యూట్రలైజింగ్ యాంటీబాడీలు వస్తాయో, అసలు ఏ యాంటీబాడీలు వస్తాయో, ఎన్ని వస్తాయో ఒక్కదానికి ఆన్సర్ చెప్పట్లేదు. చేయించుకోండి. ఎక్కడి నుంచి చేయించుకోవాలి? అసలు ఎన్ని యాంటీబాడీలు వస్తాయి చెప్పండి? కోవిషీల్డ్ చేసుకుంటే ఎన్ని యాంటీబాడీలు వస్తాయి? ఎన్ని AU/ml వస్తాయి? కోవాక్సిన్ చేయించుకుంటే ఎన్ని AU/ml వస్తాయి? అసలు సేఫ్టీ ఉండాలి అంటే ఎన్ని యూనిట్స్ యాంటీబాడీలు ఉండాలి? వీటి వల్ల ఎన్ని వస్తున్నాయి? దీనికి ఆన్సర్ చెప్పండి. వచ్చే యాంటీబాడీలు డెల్టాకి డెల్టా ప్లస్ని కూడా కొట్టగలుగుతాయా? ఇవన్నీ క్వశ్చన్లకు ఆన్సర్ లేకుండా ఎలాంటి ఎఫికసీ? దేనిగా ఎఫికసీ? అది 78%, 80% ఎఫికసీ. అగైనెస్ట్ ఇన్ఫెక్షనా? అగైనెస్ట్ ఇన్ఫెక్షన్ అని చెప్పమానండి. పోలియో వ్యాక్సిన్ అగైనెస్ట్ ఇన్ఫెక్షన్, టీబీ వ్యాక్సిన్ అగైనెస్ట్ ఇన్ఫెక్షన్, హెపటైటిస్ A వ్యాక్సిన్ అగైనెస్ట్ ఇన్ఫెక్షన్, హెపటైటిస్ B వ్యాక్సిన్ అగైనెస్ట్ ఇన్ఫెక్షన్. హెపటైటిస్ C ఫెయిల్ అయింది, ఇంతవరకు రాలా. హెపటైటిస్ Cకి ఇంతవరకు రాలా. ఇప్పుడు దీనికి అగైనెస్ట్ ఇన్ఫెక్షన్ అని ఒక వ్యాక్సిన్ పేరు చెప్పండి, నేను చేయించుకుంటా. అది అగైనెస్ట్ హాస్పిటలైజేషన్, అగైనెస్ట్ డెత్, ఈ సొల్లు నాకు చెప్పమాట. ఈ సొల్లు నా బ్రామెక్సైన్ కూడా ఇస్తుంది ప్రొడక్షన్.
అగైనెస్ట్ హాస్పిటలైజేషన్ స్టడీలో అవుట్ ఆఫ్ 25లో 20 ఎసింటమాటిక్, 5 సింటమాటిక్ బట్ మోడరేట్. ఇంకంతే 25 అయిపోయింది 100%. ఒక్కడ ఐసీయూ బాగాలేదని బ్రామెక్సైన్ స్టడీ చెప్తుంది. ఐ బిలీవ్ ఇన్ బ్రామెక్సైన్ దాన్ ది వ్యాక్సిన్. ఒమేగా జెల్ టాబ్లెట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్. ఏమంటే ఫ్లాక్స్ సీడ్ ఒమేగా కోసంగా తీసుకునేది, ఫ్లాక్స్ సీడ్ హెర్బాసెటిన్ కోసం తీసుకుంటాం. హెర్బాసెటిన్ ఈజ్ ఏ పిఎల్ ప్రో ఇన్హిబిటర్ అంటారు, పపాయిన్ లైక్ ప్రోటీయేజ్ ఇన్హిబిటర్. మన రెమ్డెసివిర్ లాగా ఆర్డిఆర్పి అనేది ఇన్హిబిట్ చేస్తే అది రిప్లికేషన్ ఎట్లా అవ్వదో రెమ్డెసివిర్ చేసుకున్నప్పుడు, మనం ఫ్లాక్స్ సీడ్స్ తింటే దాంట్లో ఉన్న హెర్బాసెటిన్ పిఎల్ ప్రోని ఇన్హిబిట్ చేస్తుంది, పపాయిన్ లైక్ ప్రోటీయేజ్ని. సో మనకి ఆర్డిఆర్పి లాగే పిఎల్ ప్రోని ఇన్హిబిట్ చేసినా కానీ రిప్లికేషన్ అవ్వదు. కాబట్టి ఇది కూడా ఒక రిప్లికేషన్ ఇన్హిబిటర్, నాట్ ఫర్ ఒమేగా. వీఆర్ టేకింగ్ ఫ్లాక్స్ సీడ్ ఫర్ హెర్బాసెటిన్ కోసం. ఓకే, సార్ ప్రెగ్నెంట్ కేసులు మటుకు పర్సనల్గానే ఆన్సర్ చేస్తారండి. ప్రెగ్నెంట్ కేసులు సెన్సిటివ్, పరిస్థితిని బట్టి చేయాలి. సార్ మెంతులు ఒక్కటే కాదండి, మెంతులు తీసుకోవాలి, అవిసెలు తీసుకోవాలి, బాదం తీసుకోవాలి, నువ్వులు తీసుకోవాలి. సార్ ఎన్హెచ్ఐ ఈ డేటాలు కోవాక్సిన్ ఈ ఎన్హెచ్ఐ ఇవ్వదండి. ఐసీఎంఆర్ ఏమో సపోర్ట్ ఇస్తుంది, ఐజీఐబి ఏమో బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్లో తుస్మంది అని ఇస్తుంది. ఏది నమ్మాలి? బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్లో హైయెస్ట్ వైరల్ లోడ్లు వచ్చాయి. అసలు ఎనీ వ్యాక్సిన్కి డెల్టాలో బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్లో వైరల్ లోడ్లు చాలా ఎక్కువ వస్తున్నాయని చెప్పి స్టడీస్ చెప్తుంది. కాబట్టి వాటి రిప్లికేషన్ ఏమాత్రం వ్యాక్సిన్లు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. అందుకని అగైనెస్ట్ ఇన్ఫెక్షన్ లేకపోతే అగైనెస్ట్ వైరల్ లోడు అనే పదాలు పక్కకు పెట్టి ఇప్పుడు అగైనెస్ట్ హాస్పిటలైజేషను, అగైనెస్ట్ డెత్ అని చెప్పి సొల్లు చెప్తున్నారు. బూస్టర్ డోసులు వచ్చిందాక ఈ సొల్లు చెప్తారు. బూస్టర్ డోస్ వచ్చిన తర్వాత డెత్స్ ఇంకా పెరిగాయి అనుకోండి, అప్పుడు బూస్టర్ డోస్ చేసుకోవాల్సి వస్తుందని చెప్తారు. ఇవన్నీ స్టోరీలు, ఎవడ వ్యాపారం వాడిది. కాకపోతే ఆడ వ్యాపారానికి ప్రొడక్షన్ ఉంది, లీగల్. మనం వ్యాపారం చేయకపోయినా కానీ మనకు లీగల్ ప్రొడక్షన్ లేదు, అంతే తేడా. అది బిలో 15 years చిల్డ్రన్స్ కెన్ టేక్. మన దగ్గర అయితే అప్రూవల్ లేదండి. ఆ అప్రూవల్ రాకపోవడమే మంచిదండి. మురళి గారు మీ ఆన్సర్ చెప్పాను. బిలో 15 yearsకి మన దగ్గర అప్రూవల్ లేదు, రాకపోవడం భారతదేశం అదృష్టం, ముందు వస్తే దురదృష్టం. క్వినోవా సీడ్లో ఉండేది కొరస్టైన్ మీకు సరిపోదండి, 300 mg కావాలి. దాంట్లో 3 mg 4 mg వస్తుంది. కొరస్టైన్ మటుకు సప్లిమెంటు 300 mg మినిమం కావాలి. ఏది ముందు జాగ్రత్తగా, ఇన్ఫెక్ట్ అయిన రోజు మటుకు 1000 mg వరకు వెళ్ళాల్సి వస్తుంది. హైపోథైరాయిడ్ దానికి క్వర్సటైన్ అసలు వాడకూడదండి. హైపర్ అంటే ఎక్కువ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటే, థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటేనే క్వర్సటైన్ వాడాలి. తక్కువ ఉన్నవాళ్ళు వాడకూడదు. సార్ స్పుత్నిక్ 85 అండ్ 26 యూజ్ చేస్తున్నారు కదా, మరి స్పుత్నిక్ యూజ్ చేస్తుంది, మరి కోవిషీల్డ్ ఎందుకు చేయట్లేదండి? ఆ క్వశ్చన్ ఎవరన్నా అడిగారా?
స్పుత్నిక్ యూజ్ చేస్తుంది. మరి ఈడు మటుకు చడాక్ 01తోనే ఫస్ట్ డోసు, సెకండ్ డోసు, రేపు రాబోయే థర్డ్ డోసు, ఫోర్త్ డోసు మొత్తం ఆడితోనే చేస్తాడంట. అది ఏ విధంగా సైన్స్ అవుతుంది? స్పుత్నిక్ అంటే సరే, స్పుత్నిక్ AD5 A26తో ఇస్తున్నారు. కాకపోతే AD5 అయినా ఎడ్నో వైరస్ మన ఆఫ్రికన్స్లో, ఏషియన్స్లో ప్రివలెన్స్ ఎక్కువ అండి. ఆల్రెడీ ముందుగానే మన దగ్గర యాంటీ వెక్టర్ ఇమ్యూనిటీ ఉంటుంది. మన దగ్గర ఉందో లేదో, మనకి ఆ ఎడ్నో వైరస్కి యాంటీబాడీలు ఉన్నాయో లేదో చెక్ చేసి ఆ తర్వాత లేకపోతే వ్యాక్సినేషన్ చేసుకోవాలి. ఆ రూల్ ఎవరు పాటిస్తున్నారు ఇక్కడ? మనకు ఆ యాంటీబాడీలు ఉన్నాయో లేదో, మామూలు సర్వే ప్రకారం అయితే యాంటీబాడీలు ఎక్కువ ఉన్నాయి. ఆఫ్రికన్స్కి, ఏషియన్స్కి ఎక్కువ ఉంటాయి ఎడ్నో వైరస్ అని చెప్పి పాత సర్వేలు చెప్తున్నాయి. వాటితో సంబంధం లేకుండా వీళ్ళు తెచ్చుకోడేస్తున్నారు. దాన్నే మనం అపోజ్ చేస్తున్నాం. తప్పు, అదే డబ్బులు వేస్ట్ చేస్తున్నారని. ఎందుకంటే చాలామందికి యాంటీబాడీలు ఎందుకు రాలేదు చెప్పండి? కోవిషీల్డ్ చేసుకున్న తర్వాత కూడా యాంటీబాడీలు ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదంటే వ్యాక్సిన్ లాంచింగ్ సైట్లో పోయింది. యాంటీవెక్టర్ ఇమ్యూనిటీతో అక్కడే కొట్టేసింది. ఎన్నో వైరస్కి చెక్ చేయండి, వాళ్ళకి యాంటీబాడీలు ఉంటాయి, స్పైక్ ప్రోటీన్కి ఉండవు. రామెక్సిన్ 4 times తీసుకోవాలండి డాక్టర్ అడ్వైస్ పై. స్లీపింగ్ ప్రాబ్లం ఉంటే గ్లైజిన్ సప్లిమెంట్స్ తీసుకోండి. డైలీ 1000 mg, మార్నింగ్ 500, సాయంత్రం 500, నైట్ పడుకునే ముందు 500 mg గ్లైజిన్ సప్లిమెంట్స్ తీసుకోండి. ఫర్స్టైన్ బ్రామ్లిన్ 300 mg రెగ్యులర్గా వాడచ్చు అండి, ఇబ్బంది అయినా. మెటబాలిజం ప్రాబ్లం ఉన్నా ఏం పర్లేదని తీసుకోవచ్చు. ఇంకా పోమోగ్రానైట్ తింటే ఫేస్ అంతా స్వెల్లింగ్ వస్తాయి, మానేసేయండి. అది మీకు పడినప్పుడు అవి వాడొద్దండి. ఆఫ్టర్ కోవిడ్ మళ్ళీ వ్యాక్సిన్ ఎందుకు తీసుకోవాలండి? ఒకసారి మీకు కోవిడ్ ఇన్ఫెక్ట్ అయిన తర్వాత, లైవ్ వైరస్ని మీరు ఫేస్ చేసిన తర్వాత, వాటికి మీకు యాంటీబాడీలు వచ్చిన తర్వాత, దానికంటే ముందెప్పుడో తాతల కాలం నాటి వుహాన్ వైరస్ యొక్క స్పైకు, లేకపోతే వుహాన్ వైరస్ను ఇనాక్టివేట్ చేస్తే ఆ వ్యాక్సిన్ గొప్పదా? మీకు ఆల్రెడీ లేటెస్ట్ వర్షన్తో వచ్చిన న్యాచురల్ ఇన్ఫెక్షన్ గొప్పదా? న్యాచురల్ ఇన్ఫెక్షనే గొప్పది నా లెక్కలో. మిగతా సొల్లు స్టోరీలు వినమాకండి, వాళ్ళ వ్యాపారం కోసం లక్ష చెబుతారు. న్యాచురల్ ఇన్ఫెక్షన్ అయిన తర్వాత వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. న్యాచురల్ ఇన్ఫెక్షన్కి వచ్చిన యాంటీబాడీసే ఏం చెప్తారు? బీ సెల్ మెమరీ సెల్స్ ఉంటాయని చెప్తారు. ఆ మెమరీ సెల్స్లో ఉన్నాయి, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాయి. ఒకసారి ఫైటింగ్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ టైం వస్తే అదే ఫైట్ కంటిన్యూ చేస్తాయి. ఆ మెమరీ సెల్స్ ఇమీడియట్గా, అరే ఇదివరకు దీన్ని పలానా దాంతో కొట్టామరా, కాబట్టి వాటిని ప్రొడ్యూస్ చేసి పంపించండి బోన్ మ్యారో నుంచి అని చెప్పి పంపించి వాటితో ఫైటింగ్ చేస్తాం. అది వ్యాక్సిన్ థియరీ. అసలు వ్యాక్సిన్ థియరీ అది. దానికి ఇవాళ వాళ్ళ వ్యాక్సిన్ పనిచేయకపోతే ఇక్కడికి వచ్చి సైన్స్ రూల్స్ మార్చేసి ఎదవసలు చెప్పే వాటిని వినమాకండి. ఒకసారి మీకు న్యాచురల్ ఇన్ఫెక్షన్ నుంచి మీరు బయటపడ్డారు అంటే, న్యాచురల్ ఇన్ఫెక్షన్ టోటల్ వైరస్కి మీకు యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయి ఉంటాయి. కాకపోతే ఆ యాంటీబాడీస్ మ్యుటేట్ అయిన వాటి మీద పనిచేస్తాయా లేదా అన్నదే డౌట్. న్యాచురల్ ఇన్ఫెక్షన్ లేటెస్ట్ వర్షన్కి పనిచేయకపోతే అంతకుముందు వర్షన్ అసలు పనిచేయవండి. మిగతా సొల్లు వినమాకండి. న్యాచురల్ ఇన్ఫెక్షన్ అయిన వాళ్ళు మళ్ళీ వ్యాక్సిన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు నా దృష్టిలో. సైన్స్ ప్రకారం అయితే లేదండి, సొల్లు ప్రకారం అయితే ఉంది. వాళ్ళ సొల్లు వింటారో సైన్స్ వింటారో మీ ఇష్టం. ఫర్స్టైన్ బ్రామ్లైన్ 800 mg ఇంతవరకు ఏ కంపెనీ వాడిది లేదండి. అది సర్వింగ్ 800 mg అని ఉంటుంది నవ్వాడిది, కానీ క్యాప్సూల్లో 400 mg ఉంటుంది. ఒకసారి కోవిడ్ వస్తే ఎన్నిసార్లు అయినా వస్తుందండి. న్యాచురల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కూడా వ్యాక్సిన్లు మ్యాండేటరీ అని చెప్పి అన్న కంట్రీలు అంటే వేసాల కోసం అండి. ఆ వేసాల కోసం మరి చేయించుకుంటారో చేయించుకోరో మీ ఇష్టం.
స్పిరులినా మీ ఇష్టం అండి, వాడితే వాడుకోండి పని. పోమోగ్రానైట్కి ఇంకా ఆల్టర్నేటివ్ ఏం లేదండి, కలోంజీ కొంచెం ఎక్కువ తినండి సరిపోతుంది. అది కూడా ఓన్లీ ఇన్ఫెక్ట్ అయినప్పుడే, మిగతా అప్పుడు అవసరం లేదు. ఎల్డిహెచ్ కొంచెం ఎక్కువ ఉంది అంటే ముందు మిల్క్ సంబంధించిన ప్రొడక్ట్స్ మొత్తం ఆపేసేయండి. రెండవది సిఆర్పి డౌన్ అయితే ఆటోమేటిక్గా అది కూడా డౌన్ అయిపోతుంది. పోస్ట్ కోవిడ్ ఏం లేదండి, నువ్వులు 30 గ్రామ్స్, అవిసెలు 30 గ్రామ్స్, బాదం 10 గ్రామ్స్, వాల్నట్ ఒక 10 గ్రామ్స్. ఇవి ఒక 1 మంత్ 1.5 మంత్ డైలీ తీసుకోండి. ఏమైనా ఇష్యూస్ ఉంటే క్లియర్ అవుతాయి. నైగల్లా సాటివా క్యాప్సూల్స్ యూజ్ చేయకూడదండి. కలోంజీ మటుకు పౌడరే వాడండి, రా వాడండి. ఎందుకంటే నైగల్లా సాటివా మీద వచ్చిన స్టడీస్లో పలాని ఫైటోకెమికల్ యాంటీవైరల్గా ఉపయోగపడుతుంది అని చెప్పి వాళ్ళు ఏం కోట్ చేయలేదు. దాంట్లో ఏది ఉందో సంథింగ్ దాని మీద యాక్ట్ చేస్తుంది, వైరల్ క్లియరెన్స్ అవుతుందని మాత్రమే ఆ స్టడీ ఉంది. కాబట్టి ఏంటంటే రిజల్ట్ ఉంది, అది అనాలిసిస్ ఇంతవరకు పూర్తి అనాలిసిస్. దాంట్లో ఉన్న పలాని ఫైటోకెమికల్ పలాని ఇదో 100% అదే పనిచేస్తుందని మటుకు ఇంతవరకు స్టడీస్ రాలేదు. కాబట్టి ఏంటంటే టోటల్గా ఆ సీడ్స్ పౌడర్ చేసుకొని ఆ 5 రోజులు 6 రోజులు వాడుకోవడం బెటర్, నెగిటివ్ వచ్చేదాకా. ప్రోటోకాల్ అలాంగ్ విత్ టీబీ టాబ్లెట్స్ ఇబ్బంది ఏం లేదండి వాడండి. ఎసానోఫిల్స్ ఎక్కువ ఉంటే డాక్టర్ సలహాపై ఎవిల్ 25 వాడండి. ఎలర్జీస్ ఉన్నప్పుడు వస్తాయి ఎసానోఫిల్స్. ఇది ఎసానోఫిల్స్కి మటుకు ఎవిల్ 25 బెస్ట్ పనిచేస్తుంది. మీ డాక్టర్ సలహా మీద ఎవిల్ 25 డైలీ ఒకటి వాడండి. పోస్ట్ కోవిడ్ డాక్టర్ ఎకోస్పిరిన్ AV75 ఎందుకండి బాబు? వాళ్ళకి ఆ క్లాట్లు అంటే భయం, దానికోసం ఏయో రాస్తారు వాళ్ళు. మళ్ళీ ఒకసారి పంపించండి, మీ ఫాదర్కి లంగ్స్ ఇన్ఫెక్ట్ అయ్యన్నారు. నాది వాట్సాప్ పని చేయట్లేదండి. ఆఫ్టర్ కోవిడ్ లివర్ ప్రాబ్లం అంటే రెమ్డెసివిర్ దెబ్బండి అది. మిసినాకు ఆల్ఫా లిపోలిక్ యాసిడ్ ఇవి వాడండి, సప్లిమెంట్స్ తొందరగా రికవర్ అవుతుంది. సతీష్ గారు మీరు మళ్ళీ మెసేజ్ పెట్టండి, మీకు రిప్లై చేస్తాను. డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటే అశ్వగంధ ప్లస్ గ్లైజిన్ తీసుకోండి, గ్లైజిన్ సప్లిమెంట్స్. ఓకేనండి, ఇంకన్నీ రిపీటెడ్ క్వశ్చన్సే. సురేష్ గుంపర్తి గారు, ప్రెగ్నెంట్స్ ఖచ్చితంగా గైనకాలజిస్ట్ అడ్వైజ్ మీద తీసుకోవాలండి. కాకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్తే మన వాళ్ళు తినేవారు. అట్లా అని పర్సనల్గా మనం ట్రీట్ చేయడానికేమో ఇప్పుడైతే చేయట్లేదు. ఒకసారి గైనకాలజిస్ట్ని అడగండి, ఓకే అంటే తీసుకోండి. టిప్స్ ఫర్ హెల్దీ లంగ్స్ బ్రామ్లినేనండి, బ్రామ్లిన్ మిస్నాక్.
అశ్వగంధ కార్టిజాల్ లెవెల్ లోనే చేస్తుందండి. AY3 అంటే ఏం లేదండి, 417 యాడ్ అయి ఉంటుంది. ఇప్పుడు యూఎస్లో ఎక్కువగా పెరుగుతుంది అది. వెంటిలేటర్ నీడ్ తగ్గించాలంటే ఇవన్నీ ముందుగానే వాడుకుంటే అక్కడ దాకా వెళ్ళాల్సిన పనే ఉండదండి. లో కార్టిజాల్ ఉన్నవాళ్ళు అశ్వగంధ తీసుకోకూడదండి. అశ్వగంధ కార్టిజాల్ తగ్గిస్తుంది. బ్రామ్లిన్ 150 mg సరిపోతుందండి పర్ డే. హోమోగ్రానైట్కి ఆల్టర్నేటివ్ ఏం లేదండి, కలోంజీ తీసుకుంటే సరిపోతుంది. సోరియాసిస్ వాటిలో కూడా వాడచ్చండి. వాళ్ళు ఇంకా కొరస్టైన్ వాడితే బాగుంటుంది. రెండోది, మాకు ఎటువంటి యూట్యూబ్ ఛానళ్ళు కానీ, ఎటువంటి అదర్ టెలిగ్రామ్ గ్రూప్స్ కానీ, ఎటువంటి అదర్ వాట్సాప్ గ్రూప్స్ కానీ మెయింటైన్ చేయట్లేదు. ఓకే, అవి ఏవి ఉన్నా ఒక్క ఈ ఫేస్బుక్ తప్ప, నేను కనపడే ఈ ఫేస్బుక్ కోవి లీగల్ కేర్ తప్ప మిగతావి ఏవి మా ఆథరైజ్డ్ గ్రూప్స్ కాదు, మా అఫీషియల్ గ్రూప్స్ కాదు. ఇది మాట క్లియర్ అండి. ఈ ఫేస్బుక్కి అటాచ్ అయి ఉన్న కోవి లీగల్ కేర్ గ్రూప్ ఒకటి ఉంటుంది. ఇంకోటి 15K ఉన్నటువంటిది ఓకే, మా ఫ్రెండ్సే పెట్టారు అది, దాన్ని మనోళ్ళు ఇప్పుడు అడ్మిన్ చేసుకున్నారు కాబట్టి అదొకటి. ఈ 2 గ్రూపులు తప్ప మిగతా ఏ గ్రూపులు కూడా మళ్ళీ అఫీషియల్ కాదు. వాట్సాప్ గ్రూపులు అయితే అస్సలు నడపట్లేదు, టెలిగ్రామ్ గ్రూపులు అస్సలు నడపట్లేదు. అటువంటిది ఏదన్నా ఉంటే మళ్ళీ లైవ్ పెట్టి బాబు పలానా వాట్సాప్ గ్రూపు జాయిన్ అయ్యేవాళ్ళు జాయిన్ అవ్వండి అని చెప్పి చెప్తాం. ఓకే, ఈ ఫేస్బుక్లో వచ్చిన అఫీషియల్ గ్రూప్ లింకులు ఏమన్నా ఉంటే వాటిలో ఆల్రెడీ కొంతమంది ఇదివరకు జాయిన్ అయ్యి ఉన్నారు. ఆ జాయిన్ అయ్యి ఉన్న గ్రూపులు మటుకు అంతే ఉంచాము, కానీ అవి ఏమి యాక్టివిటీలో లేవు. ఇప్పుడు ఒకవేళ అవసరమైతే అవి యాక్టివేట్ చేస్తాం ఫ్యూచర్లో. ఇప్పుడు ఆల్రెడీ కోవి లీగల్ కేర్ కూడా 256 నిండిపోయి ఉంది, అది కూడా ఇన్యాక్టివ్లోనే ఉంది. ఒకసారి యాక్టివేట్ అయితే అది ఖాళీ అవుతుంది, మళ్ళీ ఆ లింకే ఓపెన్ అవుతుంది. ప్రస్తుతానికైతే మటుకు ఏ గ్రూపులు యాక్టివ్లో అయితే అఫీషియల్ గ్రూపులు ఏవి యాక్టివ్లో లేవు. మీరు మెసేజ్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తున్నారు అంటే అది ఖచ్చితంగా అన్అఫీషియల్ గ్రూపే, అది ఫేక్ గ్రూపే. ఓకే, కాబట్టి ఫేక్ గ్రూపులతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే డెల్టా కానీ డెల్టా ప్లస్ కానీ చాలా లేతల్ వేరియంట్స్ అవి. రేపు రాబోయే లాంబ్డా కానీ 621 కానీ ఇవన్నీ కూడా చాలా లేతల్ వేరియంట్స్. వీటి మీద ఇప్పటి వరకు మా కోర్ టీం వాళ్ళకే ఇంకా ట్రైనింగ్ ఇవ్వాలి నేను. ఓకే, మా కోర్ టీంలో ఉన్న వాళ్ళకే ఇంకా ఫుల్ ట్రైనింగ్ ఇవ్వలేదు. ఇంకెవడెవడో గ్రూపులు పెట్టుకొని మల్లిక్ గారి ట్రీట్మెంట్, మల్లిక్ గారి ప్రోటోకాలు, అది మనకు సంబంధం లేదు. అటువంటి వాటిని నమ్మద్దు, అటువంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మద్దు. ఓకే, మేము అటువంటి ట్రీట్మెంట్లు గ్రూపులు ఏమన్నా నడిపితే అఫీషియల్గా అనౌన్స్ చేసి అఫీషియల్గా ట్రీట్మెంట్ ఇస్తాం. కాకపోతే లీగల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అన్నీ ఆపేసాం. అన్నీ ఆపేసినప్పుడు మళ్ళీ మళ్ళీ ప్రోటోకాల్ అని చెప్పి తిరిగే వాళ్ళు ఎమ్మటి ఎందుకు పడుతున్నారు మీరు?
ఎవరికి మళ్ళీ ప్రోటోకాల్ తెలియదు. వేరియంట్కి ట్రీట్మెంటు ప్రికాషన్ ఇవన్నీ ఒకటే ఉండొచ్చు, కానీ ట్రీట్మెంట్ టైంలో మటుకు ఆ 14 days చాలా క్రూజియల్. ఆ 14 days చాలా జాగ్రత్తగా వచ్చే పరిస్థితిని బట్టి వేరియంట్ని అంచనా వేసుకొని ట్రీట్మెంట్ చేయాలి. దానికి స్పెషలైజ్డ్ ట్రైనింగ్ అవసరం. జూముల్లో వారాలు ట్రైనింగ్లు ఇచ్చేవాళ్ళం ఇదివరకు. ఇప్పుడు వచ్చిన కొత్త వేరియంట్లకి ఈ న్యూసెన్స్ అంతా స్టార్ట్ అయిన తర్వాత వచ్చాయి కాబట్టి ఆ వేరియంట్లు, వాటికి ఇంకా ఎవరికి ట్రైనింగ్ ఇవ్వలేదు. ఎవరన్నా వచ్చి మేము ఈ డెల్టాకి డెల్టా ప్లస్కి మళ్ళీ ట్రీట్మెంట్ చేస్తాము అంటే అది ఫేక్. ఎందుకంటే మా కోర్ టీముకి కూడా ఇంకా నేను డెల్టాకి కానీ డెల్టా ప్లస్కి సంబంధించిన ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఇంకా నేను చెప్పలేదు. అటువంటిప్పుడు ఎవడెవడో వచ్చి మీకు ట్రీట్మెంట్ చేస్తా అంటే మీరు ఎలా నమ్ముతున్నారు? ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫేక్ గ్రూపుల్ని, ఫేక్ వాట్సాప్ గ్రూపుల్ని, ఫేక్ టెలిగ్రామ్ గ్రూపుల్ని, ఫేక్ ఎఫ్బి గ్రూపుల్ని నమ్మదు. క్లియరా? ట్రీట్మెంట్ చేస్తే అఫీషియల్గా మేమే చేస్తాం, డైరెక్ట్గా అనౌన్స్ చేసి చేస్తాం. ఓకే, మనకి ప్రిస్క్రైబ్డ్ డ్రగ్స్ రాయడానికి డాక్టర్స్ దొరకట్లేదు. డాక్టర్స్ దొరకంగానే వి ట్రై టు స్టార్ట్ కోవిడ్ కేర్. డాక్టర్స్ కోసం వెయిటింగ్. ఆ డాక్టర్స్ నుంచి ఇప్పుడు చేస్తాను అని చెప్పి మళ్ళీ రేపు ఎస్కేప్ అయ్యేవారు కాదు. మనకు బాండ్ రాసి ఇవ్వాలి. మనకు బాండ్ రాసి ఇచ్చే డాక్టర్ కావాలి. బాండ్ రాసి ఇవ్వాలి, ఫ్రీ సర్వీస్ చేయాలి. ఏ డాక్టర్ వస్తాడు చెప్పండి? కాకపోతే మన ట్రై మనం చేస్తున్నాం. లేదంటే డాక్టర్కి జీతాలు ఇవ్వాలి. జీతాలు ఇచ్చి బాండ్ రాపించుకోవాలి. ఈ 2 సంవత్సరాల పాటు నువ్వు మాకు సర్వీస్ చేస్తానికి మాతో ఉండేయాలి. మరి జీతాలు ఇచ్చినప్పుడు మళ్ళీ మనం ఛార్జ్ చేయాలి. ఇవన్నీ కరెక్ట్ కాదు. వెయిట్ చేస్తున్నాం ఒక డాక్టర్ అన్నా రాకపోతాడా అని. ఒక డాక్టర్ వచ్చినా స్టార్ట్ చేస్తాం. ఒక డాక్టరు కోవిడ్ కేర్కి ఇక నుంచి ప్రిస్క్రిప్షన్లో ఏమైనా నేను ఇస్తాను ఒక 6 నెలల పాటు అని చెప్పి ఎవరన్నా మనకి. ఎందుకంటే మళ్ళీ ఆ రోజు ఇప్పుడు ఇస్తాను అని చెప్పి ఆ రోజు ఏదైనా కేసు అవ్వగానే ఆయన కనపడకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, గ్రూప్లోంచి ఎగ్జిట్ అయిపోయాడు అనుకోండి, మరి మనం ఆన్సర్ చెప్పుకోవాలి కదా లీగల్గా. అందుకని మనకి ఏదన్నా ఒక పేపర్ ఒక 6 months పాటు మేము మీతోనే ఉంటాం, మీ పేషెంట్లు ఎవరు వచ్చినా వాళ్ళకి ప్రిస్క్రైబ్డ్ డ్రగ్స్ ఇస్తామని ఒక డాక్టర్ వచ్చిన ముందుకి కోవిడ్ కేర్ స్టార్ట్ చేయొచ్చు. సార్ మా ఫాదర్కి ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చింది, కానీ సిటీ స్కాన్ 4 out of 25. అది కోవిడ్ పాజిటివేనండి. ఒకసారి ఇమీడియట్గా ప్రోటోకాల్ స్టార్ట్ చేయండి, డిలే చేయొద్దు. అన్నీ బాగానే ఉంటాయిలే, కానీ 4 out of 25 ఉంది కదా, ప్రోటోకాల్ స్టార్ట్ చేయండి. టైఫాయిడ్ టెస్ట్ కూడా చేయించండి. ఎంబీబీఎస్ డాక్టర్ చాలా సార్, చాలండి. ఎంబీబీఎస్ అయితే చాలు. కాకపోతే నాకులాగా తెగించి ఉండాలి. ఎంబీబీఎస్ ప్లస్ మల్లికలాగా తెగించి ఉండాలి. రిటైర్డ్ డాక్టర్ అయినా పర్లేదు సార్, డాక్టర్ అయితే చాలు. ఎంబీబీఎస్ డాక్టర్ అయితే చాలు. ఏమంటే 4 out of 25 వస్తే రిపోర్టు హెచ్ఆర్సిటీ 70% డ్యామేజ్ ఎట్లా అవుతుందండి? అది 14 out of 25. 4 out of 25 అంటే మైల్డ్ అండి. ఇంకా ఎంఆర్ భరత్ గారు, మిస్టర్ భరత్, కోవిడ్ ఎఫెక్ట్ అవ్వకుండా బ్రామ్లిన్ కొరస్టైన్తో కలిపి తీసుకోవాలండి. కొరస్టైన్ సింగిల్గా అయితే బాడీకి పట్టదు కాబట్టి బ్రామ్లిన్ కాంబినేషన్లో దొరుకుతాయి. అంతేగాని బ్రామ్లిన్ కాదు. బ్రామ్లిన్ లంగ్ లైఫ్ సెట్ చేసుకోవడానికి బాగుంటుంది, లంగ్ క్లీన్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. రిపోర్ట్ తప్పు 70% పోయిందంటే మళ్ళీ ఒకసారి స్కానింగ్ చేయించండి, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ చేయించండి భరత్ గారు, మళ్ళీ స్కాన్ చేయించండి.
నాన్ వెజ్ కోవిడ్ వచ్చినప్పుడు తీసుకోకూడదండి, కోవిడ్ లేకపోతే తీసుకోవచ్చు. రోజు నాన్ వెజ్ తీసుకుంటే లివర్ మీద, కిడ్నీ మీద లోడ్ పడుతుందండి. ఎక్సెస్ ప్రోటీన్ ఎప్పుడైనా డేంజరే. మళ్ళీ అదంతా గ్లూకోజ్ కింద మారుద్ది. ఓకేనండి, ఈరోజు క్లోజ్ చేద్దాం. ఓకే, బాయ్.